హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో నేను లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో అనుకుంటున్నారా? మిక్స్డ్ వెజిటేబుల్స్ కోకోనట్ మింట్ రైస్ అండి. ఇది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇది నేను ఇన్స్టాపాట్ లో ఎలా చేయాలో చూద్దాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రైస్ చేయడానికి ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక ఫుల్ కప్ ఆఫ్ ఫ్రెష్లీ గ్రేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను. ఇది ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ వచ్చే వరకు పట్టుకోవాలి. నేను ఇక్కడ చూపించినట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వరకు మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ మనము ఇన్స్టాపాట్ ఆన్ చేశానండి. ఇన్స్టాపాట్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాత కొద్దిగా బగారాకు, కొద్దిగా బగారా పువ్వు కూడా వేసాను. కొంచెం ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇక్కడ కొద్దిగా బిర్యానీ మసాలా ఒక 1/2 స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి అవి కూడా దూరగా వేయించుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ కడిగి పెట్టుకొని 30 మినిట్స్ వరకు సోక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ అండ్ కాలీఫ్లవర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఎనీ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత అన్ని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కోకోనట్ మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత రైస్ యాడ్ చేయాలండి. రైస్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఇక్కడ రైస్ కి సరిపడాన్ని వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఇన్స్టాపాట్ లో ఎప్పుడైనా 1:1 యాడ్ చేస్తానండి. నేను ఇక్కడ ఒక కప్పుకి 1.25 మాత్రమే వాటర్ యాడ్ చేశాను. ఫైనల్ గా కొద్దిగా ధనియాల పొడి వేసి మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టిన తర్వాత ఇక్కడ నేను రైస్ మీద క్లిక్ చేశాక ప్రెషర్ లెవెల్స్ హై స్పీడ్ లో పెట్టాను. తర్వాత మనకి ఇక్కడ టైమింగ్స్ 19 మినిట్స్ చూపిస్తుంది. 19 మినిట్స్ తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఓపెన్ చేశాను. సో ఒక ఆవిరి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అంతే అండి, మన ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కోకోనట్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇది పిల్లల లంచ్ బాక్స్ కి చాలా బాగుంటుందండి. ఇక రైతాతో యాడ్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ రెసిపీని మీ లంచ్ బాక్స్ లోకి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టిల్ దెన్, బాయ్ బాయ్.